వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు సేమియా, సగ్గుబియ్యం, శనగపప్పు వేసుకొని నేను ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే బెల్లం పాయసాన్ని ఎలా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకొని చేసి చూపిస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నెని తీసుకొని 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని రెండింటినీ కూడా 2 నుంచి 3 సార్లు నీళ్లు వేసి కడిగేసుకోవాలి. ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే నీట్ గా పోతుంది. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులో ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా పక్కకు వంపేసుకోవాలి. నీళ్లు మొత్తాన్ని కూడా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాయసాన్ని ప్రెషర్ కుక్కర్ లో చేసుకుంటున్నాము. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అలాగే ఒక చిప్ప వరకు పచ్చి కొబ్బరిని సన్నగా తరిగి వేసుకున్నాను. ఇవి ఎర్రగా వచ్చేంత వరకు వేయించేసుకున్న తర్వాతనే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఎండు ద్రాక్ష బెలూన్స్ లాగా ఉబ్బేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. తక్కువ గిన్నెలతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు కడాయిలో నెయ్యి ఉంది కదా, ఇదే నెయ్యిలోనే 1/2 కప్పు వరకు సేమియా కూడా వేసుకున్నాను. సేమియా ఎర్రగా వచ్చేంత వరకు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి పెట్టేసుకొని వేయించేసుకోవాలి. ఇలా ప్రెషర్ కుక్కర్ లో పాయసాన్ని చేసుకోవడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోకుండా. ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు, సగ్గు బియ్యాన్ని నీళ్లు వేసి నానబెట్టుకున్నాం కదా, నీళ్లతో సహా ఇందులో వేసుకోవాలి. ముందుగా కొద్దిగా నీళ్లు వేసుకోవాలి సైడ్ నుంచి. ఎక్కువ వేడిగా ఉంటుంది కదా, వేడి చేతికి తగలకుండా కొద్దిగా నీళ్లు సైడ్ నుంచి వేసి మిగతా మొత్తాన్ని కూడా ఇలా వేసుకోవాలి నీళ్లతో సహా. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఇందులో మరొక కప్పు వరకు నీళ్లు వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే అన్ని కూడా చాలా బాగా ఉడికిపోతాయి ఒకేసారి తక్కువ టైంలోనే. 5 విజిల్స్ తర్వాత మొత్తం ఆవిరిపోయిన తర్వాతనే మనము విజిల్ తీసేసుకొని మూత తీసి చూస్తున్నాము. అన్ని కూడా చాలా బాగా ఉడికిపోతాయి. విడివిడిగా కాకుండా ఒకేసారి ఇలా ఉడికించుకోవడం వల్ల తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాయసాన్ని, హెల్దీ కూడా కాబట్టి. ఇలా మొత్తాన్ని చూసారు కదా, దగ్గర పడింది కదా, మనకు శనగపప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు బెల్లాన్ని తురిమి వేసుకుంటున్నాను. మీకు స్వీట్ తక్కువ కావాలంటే ఒక 1/2 కప్పు తగ్గించేనే వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం బాగా కరిగిపోతుంది. ఇలా మొత్తం బెల్లం కరిగిన తర్వాత ఇందులో మళ్ళీ 1 కప్పు వరకు నీళ్లు వేసుకున్నాను. ఇక నీళ్ళు అనేటివి మనకు కావలసిన కన్సిస్టెన్సీ వరకు వేసుకోవాలండి. మరి ఎక్కువ చిక్కగా ఉంది అనుకోండి, చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లు వేసుకోవచ్చు. ఇలాగే బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలాగే మనము ఇంకొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ గా సేమియా, సగ్గుబియ్యం, శనగపప్పు వేసుకొని బెల్లం పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.